अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో వీడియోలో మీ ముందుకు వచ్చేస్తానండి। ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్లు చేసి చూపించబోతున్నాను। చాలా టేస్టీగా ఉంటాయి। ఇవి 15 రోజుల దాకా నిల్వ కూడా ఉంటాయండి। పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టొచ్చు। ఈ విధంగా ఇవి వస్తే ఇష్టంగా తింటారు। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి। ఈ విధంగా బౌల్ తీసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి। ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను నేను ఇక్కడ। ఈ విధంగా ఉప్మా రవ్వ వేయడం వల్ల బిస్కెట్స్ అనేవి క్రంచీగా టేస్టీగా వస్తాయి। చిటికెడు ఉప్పు వేసుకోవాలి। ఈ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి బిస్కెట్లు అనేవి। ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి। నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి బిస్కెట్లు అనేవి। ఈ నెయ్యి వేసుకున్న తర్వాత నేను నువ్వులు అనేవి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అనేవి వేసుకుంటున్నాను। మీ దగ్గర గసగసాలు ఉన్న వేసుకోవచ్చు। ఎండు కొబ్బరిని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు। నేను ఇక్కడ వట్టి నువ్వులు మాత్రమే వాడుతున్నాను। ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అనేవి వేసుకున్నానండి। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మెల్ట్ అయ్యేదాకా బాగా ఈ విధంగా చేత్తో ఒత్తుకుంటూ పిండిని అంతా ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి। పిండి మొత్తం కొంచెం గట్టిగా కాకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి। పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి। ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత షుగర్ అనేది గ్రైండ్ చేసుకొని షుగర్ని వేసుకోవాలండి। షుగర్ పౌడర్ని నేను ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వాడుతున్నానండి। షుగర్ని గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది। ఈ విధంగా వేసుకున్న షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఈ పిండిలో కలిసిపోయేటట్టు కలిపేసుకోండి। ఆ తర్వాత వాటర్తో అయినా మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్తో అయినా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా స్మూత్గా కలుపుకుంటే సరిపోతుందండి। ఈ విధంగా కలిపేసుకోవాలి। కలిపేసుకున్న తర్వాత చపాతీ పిండిలా కలిపేసుకుంటే సరిపోతుంది। ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేయచ్చు, లేకుంటే అట్లే చేసుకోవచ్చు। బిస్కెట్లు అనేవి హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే బిస్కెట్లు అనేవి చాలా టేస్టీగా వస్తాయి। ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి। ఈ విధంగా కలిపేసుకున్న పిండిని చేత్తో ఒత్తుకుంటూ పిండిని కలిపేసుకోవాలి। ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపేసుకున్న తర్వాత చపాతీ పీట తీసుకొని ఈ విధంగా ఈ పిండిని రోల్ లాగా చేసుకోవాలండి। రోల్ లాగా చేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో బిస్కెట్లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ విధంగా రోల్ లాగా ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కొనలు అనేవి కట్ చేసుకొని ఒక షేప్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది। మరీ పల్చగా కాకుండా బిస్కెట్లు అనేవి మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే క్రంచీగా చాలా బాగా వస్తాయండి। ఈ విధంగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలు చూపించినట్టుగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి। ప్రెస్ చేసుకొని ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటే సరిపోతుందండి। ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి। చాలా బాగుంటాయి। పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి। హెల్తీ బిస్కెట్లు అండి। బయట బిస్కెట్లు కన్నా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు। ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోవాలి। కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువగా వేడి చేయకూడదు, మరీ తక్కువగా వేడి ఉండకూడదండి। మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీడియం మంటలో పెట్టేసుకోవాలి। అప్పుడే ఈ బిస్కెట్లు అనేవి లోపల బయట అంతా బాగా ఫ్రై అవుతాయి। మీకు బాదుషా చేస్తారు చూడండి, అప్పుడు పెట్టేసుకుంటాము చూడండి ఆయిల్, ఆ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా మరీ ఎక్కువగా ఆయిల్ అనేది కాల్చకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు। మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది కాగాక ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ముందుగా కట్ చేసుకున్న బిస్కెట్లు అనేవి వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే లోపల పచ్చిగా ఉంటాయి। లోపల బయట అంతా బాగా ఫ్రై అవ్వాలంటే ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది। ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా
టర్న్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లోకి మారి ఉంటాయి. ఈ విధంగా టర్న్ చేసుకుంటే గోల్డెన్ కలర్లోకి మారి చాలా బాగుంటాయి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక బిస్కెట్లన్నీ ఆయిల్ అంతా తీసేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగతావి కూడా ఈ విధంగానే మిగిలి ఉన్న మిగతావి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి. కావాలంటే ట్రై చేయండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటే 15 days దాకా నిల్వ ఉంటాయండి. వేడి వేడి గోధుమ బిస్కెట్ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.